హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేనండి నా స్టైల్ బగారా రైస్. మన క్లౌడ్ కిచెన్ ధనలక్ష్మి వంటకాల్లో క్లౌడ్ కిచెన్ బగారా రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్లో పెట్టేసేయండి. చాలామంది ఏమంటున్నారు అంటే మీరు ఆ వీడియో కూడా చూడండి, నేను చెప్పే మాటలు కూడా వినండి. క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అని అనేసి అడుగుతున్నారండి. మనకి ప్రాసెస్ అనేది లాంగ్ ఏం లేదండి. ఇది బయటికి వెళ్ళే పని కాదు, ఏదో కష్టపడి చేయాల్సిన పని అయితే కాదు. ఇంట్లో ఉండి వంట వచ్చిన వాళ్ళైతే ఇంట్లోనే ఉండి మంచిగా వంట చేసుకొని జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ పెట్టుకోనండి. ఫుడ్ లైసెన్స్ మాత్రం కంపల్సరీ అప్లై చేయాలి. మీ కిచెన్ ఫోటో అండ్ మీ ఫోటో ఇవి అయితే మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఫుడ్ లైసెన్స్ 1 వీక్లో అయితే వచ్చేస్తుంది. దానికి కూడా అమౌంట్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 500లో అయిపోతుందండి అది కూడాను. దాని తర్వాత మీరు స్విగ్గీలో జాయిన్ అవ్వాలంటే స్విగ్గీ వాళ్ళకి జొమాటో వాళ్ళకి కూడా కొంచెం అమౌంట్ అనేది పే చేయాలండి. పే చేసిన తర్వాత స్విగ్గీ జొమాటోలు అంటే మనం ముందే కొంచెం వేసి ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అన్నీ అవైలబుల్లో ఉంటే మనకేంటంటే ఏమైనా ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఈజీగా ఆర్డర్ వచ్చేసరికి 20 మినిట్స్ 30 మినిట్స్ టైం టేకింగ్ తీసుకుంటారు కదా. అన్ని ప్రాసెస్ అన్నీ ముందే చేసుకొని పెట్టుకున్నారనుకో ఆ 20 మినిట్స్లో ప్రిపేర్ చేసేసి ఫుడ్ పార్సల్ అయితే ఇచ్చేవచ్చండి. జొమాటో కానీ స్విగ్గీ కానీ. ఒకవేళ మీరు అలానే కాదు, పార్సల్ వచ్చేటప్పుడు టైం మనకు ఆర్డర్ వచ్చేటప్పుడు ప్రిపేర్ చేస్తామంటే అసలు కస్టమర్కి లేట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ అనుకంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎవరైనా కొత్తగా పెట్టాలి అని అనుకున్న వాళ్ళకైతే ఫస్ట్ అయితే మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఇట్లా కొంచెం ఇంటి దగ్గర నియర్ బై ఉన్న వాళ్ళకి అలా షేర్ చేసి ఒక 1-2 మంత్స్ అయితే అలా ఆర్డర్స్ ఇస్తూ ఉంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి. ఇప్పుడు నాకైతే ఎవరైనా ఫుడ్ కావాలి అనుకుంటే నేనంటే ఫుల్ డే అయితే పెట్టనండి. నేను మార్నింగ్ 8 లోపు నా ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ 4 PM తర్వాతనే ఉంటుందండి. నేను ఆఫ్టర్నూన్ టైంలో అట్లయితే 8 o'clock తర్వాత అయితే తీసుకోను. మళ్ళీ మనకి సండే రోజు అయితే ఫుల్ డే ఉంటుందండి. హాలిడేస్ అప్పుడు కూడా ఫుల్ డేస్ అయితే ఇట్లా ఉంటాయి. నాకు అట్లా చాలా వరకు ఏంటంటే ముందు రోజు ఇట్లా వచ్చాయి అనుకోండి ఆర్డర్స్, ముందు రోజు నైట్ కాల్ చేసి చెప్తారండి నాకు ఇది కావాలి ఇట్లా కావాలనుకుంటే నేను ప్రిపేర్ చేసి మార్నింగే ర్యాపిడో బుక్ చేసి ఎంత దూరం అయినా సరే పంపించేస్తానండి. నాకు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ అక్కడి నుంచి కూడా చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. హైత్ నగర్ ఎక్కడ, గచ్చిబౌలి అదంతా సిటీ ఎక్కడ, చాలా ఆర్డర్స్ అయితే చాలామంది అయితే లైక్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికును. ఇదండి ప్రాసెస్. మీరైతే కొత్తగా ట్రై చేసిన వాళ్ళు అయితే చేస్తాము అనుకున్న వాళ్ళైతే కొంచెంగా ఫుడ్ లైసెన్స్ అయితే ఫస్ట్ ఉండాలి. కొంచెంగా తీసుకొని కొంచెంగా మీ దగ్గరలో నియర్ బై వారికి మాత్రమే చేసుకోండి. దాని తర్వాత మీకు కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత అప్పుడు అందరికీ పెట్టుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఎలా ఇవ్వాలి ఏంటి ఇవ్వాలని అనేది అయితే తెలుస్తుందని. నేనైతే మాత్రం నాకైతే ముందు రోజు నైట్ ఇట్లా కాల్ చేసేటప్పుడు కానీ 2 days బల్క్ ఆర్డర్స్ ఉండేటప్పుడు 2 days 3 days ముందు కాల్ చేస్తారండి. అట్లాంటి వాళ్ళకైతే నేను ముందే చెప్తాను నాకు ఈరోజు పాసిబుల్ కాదు ఈరోజు ఇట్లా అంటే వాళ్ళు చెప్తారు. చాలా వరకు అయితే సండేసే ఎక్కువ బల్క్ ఆర్డర్స్ వస్తాయండి. సండేస్కి అయితే 2-3 ఆర్డర్స్ అంటే కష్టం కదా. ఓన్లీ 2 ఇట్లా అయితే తీసుకుంటా అండి. ఒక్కొక్కసారి 4-5 కూడా వస్తాయి. అట్లాంటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. కస్టమర్స్ని కూడా మనం డిస్టర్బ్ చేయొద్దు కదా. అట్లా అనేసి నాకు ఎంత పాసిబుల్గా ఉంటే నేను అంతవరకు చేస్తానండి. మన దాంట్లో ఏంటంటే క్లౌడ్ కిచెన్లో వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయండి. ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, తెలంగాణ ఫుడ్ ఉంటుంది, నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుందండి. మీకు స్పైసీ తక్కువ కావాలని స్పైసీ తక్కువలోనే ప్రిపేర్ చేసి ఇస్తాము, స్పైసీగా కావాలని స్పైసీతో పాటే పంపిస్తాము. మీకు కూడా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మన క్లౌడ్ కిచెన్లో అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకెవరికైనా క్లౌడ్ కిచెన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, నేను ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.